బీ కేర్ఫుల్. కొన్ని రోజుల పాటుగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఢిల్లీలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది, మీ అందరికీ తెలిసిందే. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర గేట్ నెంబర్ 1 దగ్గర ఒక I-20 కార్ పార్క్ చేసి ఉంది. ఆ కార్లో బ్లాస్ట్ జరిగితే మరో 10 కార్లకు అంటుకుంది. సుమారుగా 30 మందికి గాయాలైతే ఇప్పటివరకు అఫీషియల్గా 12 మంది మరణించినట్టుగా ధృవీకరించారు. దీంట్లో అమోనియం నైట్రేట్ అనేటువంటి ఒక కెమికల్ ని వాడి ఈ బ్లాస్ట్ కి కారణమయ్యారు. అంతకంటే ముందు ఫరీదాబాద్ దగ్గర ఒక ఘటన జరిగింది. ఆ ఘటనలో సుమారుగా అక్కడ కొంతమంది డాక్టర్లే ఈ అమోనియం నైట్రేట్ ని తరలిస్తూ క్రియేట్ చేస్తూ పట్టుబడ్డ విషయం తెలిసిందే. అక్కడ అలా జరిగిందో లేదో అంతలోనే కొన్ని గంటల్లోనే ఇటు ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ వైపు కూడా బయలుదేరింది. ఇప్పుడు ఇది బయలుదేరింది. చాలా కీలకమైన నగరాలు, హై డెన్సిటీ పాపులేషన్ అటువంటి ఆ ప్రాంతాలని టార్గెట్ చేశారు ఈ ఉగ్రవాదులు. నేనేదో చెప్తున్నాను అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఇది ముమ్మాటికి నిజం. మీ కళ్ళెదుట కనిపించినటువంటి ఈ మనుషులే దానికి కారణం. బయోకెమికల్ వార్కు సిద్ధమవుతున్నారంట. అంటే ఇలా బ్లాస్ట్లు చేస్తే, పట్టుకొని తిరిగితే ఆ మనుషుల్ని హతమార్చడం కోసం వినియోగించినటువంటి ఆ సామాగ్రిని, ఆ మందుగుండు సామాగ్రిని, ఇతరత్ర కెమికల్స్ని పట్టుకొని తిరిగితే ఎలా పట్టుబడతామో మా యొక్క ప్లాన్ భగ్నం అవుతుందని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మీరు తాగే నీళ్ళలో, మీరు పీల్చే గాల్లో దీన్ని కలపాలనుకుంటున్నారట. ఈ నైపుణ్యం కలిగినటువంటి వైద్యులని రిక్రూట్ చేసుకుంటున్నారు ఉగ్రవాదులు. భారీ విధ్వంసాన్ని సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారు. హైదరాబాద్లో రిసిన్ పాయిజన్ తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ రిసిన్ పాయిజన్ తయారు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని గుజరాత్ ATSకి MBBS డాక్టర్ మోయిన్ పట్టుబడ్డారు. ఫరీదాబాద్లో అమోనియం నైట్రేట్తో దొరికిన 3 వైద్యులు బాంబు దాడులతో తెలిసిపోతుందని నీళ్లు, ప్రసాదాల్లో ఈ పాయిజన్ని కలిపేలా ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారట.